హలో ఎవ్రీవన్. చాలా రోజుల నుంచి పిల్లలు బర్గర్ తినాలని అడుగుతున్నారు. నాకేందంటే వెళ్ళేదానికి టైం కుదరట్లేదు. ఇంక అందుకని చెప్పి అందులో బయటొచ్చాము. టెంపుల్‌కి వెళ్ళేసి ఇంకా మేము కూడా బర్గర్ తినాలంటే పిల్లలు ఇంక సరే అని చెప్పని బర్గర్ కింగ్‌కి వచ్చేసాము. ఈ షాప్ ఓపెనింగ్ అప్పుడు ఆఫర్స్ ఉంటే అప్పుడొచ్చాను. తర్వాత ఏందంటే ఇప్పుడొస్తున్నాను. దగ్గర దగ్గర ఒక 5, 6 మంత్స్ అయిపోయిందనుకుంటాను నేను. ఇంకేందంటే కాసేపు మా పిల్లలు ఏందంటే బాబుని ఆడిపిస్తా ఉన్నాడు. ఆయనైతే చిన్నగా నవ్వేది లేదసలు. అదేం కామెడీయో నాకైతే తెలీదు గానీ, ఇలా బుగ్గ మీద ఇలా చేయి పెట్టి కొడితే నవ్వు గాదు వాడికి. ఇంక సర్లే అని జెప్పని నేను గూడా ఇంకా ఆర్డర్ పెట్టేసొచ్చేసాను కొన్ని బర్గర్స్ అవి. ఇంకా అవి వచ్చేసరికి టైం పడతదని జెప్పని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంక అంతలోకే మన టోకెన్ నెంబర్ పిలవగానే ఇంక తీసుకున్నాను నేను. పిల్లలకేందంటే నాన్ వెజ్ బర్గరు. నేను ఈరోజైతే వెజ్ తింటాను. నాన్ వెజ్ తినను. ఇంక అందుకని జెప్పని పిల్లలకి నాన్ వెజ్ బర్గర్ పెట్టిచ్చాను. నేను వెజ్ బర్గర్స్ తిన్నాను నేను, మా ఆయన. మా పిల్లలకేందంటే సాస్‌లో బర్గర్ తింటారో, బర్గర్‌తో సాస్ తింటారో తెలీదు గానీ, అసలు ఒక ప్యాకెట్లు అయిపిచ్చేస్తారు సాస్‌లయితే. ఇక్కడేందంటే వేడి వేడిగా అప్పుడే బర్గర్ తెచ్చిపెడతారు కదా! వెజ్ కంటే నాన్ వెజ్ చాలా బాగుంది. నేను ఇంతకు ముందు గూడా నాన్ వెజ్ తిన్నాను. నాకు వెజ్ కూడా నచ్చింది. కానీ నాన్ వెజ్ అయితే ఇంకొంచెం బాగుంటది. నేను తింటా ఉంటే మా బాబొచ్చేసి ఇట్లా చూస్తా ఉన్నాడు. నాకు పెట్టవా మమ్మీ అని. ఇంక సరే అని చెప్పని కొంచెం చించి అలా పెట్టగానే ఆ బ్రెడ్ తింటా ఉన్నాడు. నేను తింటా ఉంటే చేత్తో లాగేసుకుంటున్నాడు వాడు. సరే అయితే ఇంకేం ఎళ్ళొస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.